హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మౌటం సంగీతం ఇటీవల మహబూబ్ నగర్లో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో స్వర్ణ, వెండి పతకాలు సాధించినందుకు విద్యార్థినిని ప్రిన్సిపల్ అనిత సన్మానించారు. విద్యార్థిని తల్లిదండ్రులను ప్రిన్సిపల్ అనిత అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అనిత క్రీడాకారిణి సంగీత మీడియాతో మాట్లాడారు. మౌటం సంగీతం బాల్యం నుండి క్రీడల పట్ల ఉన్న శ్రద్ధాశక్తులతో రాణిస్తూ గత 3 సంవత్సరాల నుండి వివిధ రాష్ట్రాల్లో జరిగిన 30 టోర్నమెంట్లలో సుమారు 100 పతకాలు సాధించిందని అన్నారు. తన ప్రతిభతో చదువుకునే పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం చాలా హర్షించదగ్గ విషయమని తెలిపారు. మౌటం సంగీత రానున్న రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. మౌటం సంగీత మాట్లాడుతూ తనకు క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని తెలుసుకొని తనకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణమోహన్, రాజుకు తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది. దాతలు ముందుకు వచ్చి తనకు సహకరిస్తే మరింత ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తానని తెలిపింది. శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ కమలాపూర్ హన్మకొండ డిస్టిక్లో చదువుతున్న ఎం సంగీత ఎంపీసీ సెకండ్ ఇయర్. పోయిన సంవత్సరము నేషనల్ లెవెల్ అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేసి ఈ సంవత్సరము స్టేట్ లెవెల్లో జరిగిన మహబూబ్ నగర్లో జరిగిన త్రోబాల్, జావ్లింగ్ త్రోలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించింది. ఈ అమ్మాయి ఈ విధంగా ఆటల్లో పార్టిసిపేట్ చేసి మా స్కూల్కు మంచి పేరు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఈ అమ్మాయి మంచిగా ఆడి ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేసి మా స్కూల్కి, మా మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. పేరు మౌటం సంగీత. నేను మోడల్ స్కూల్లో చదువుతున్నాను. నేను ఇంతవరకు స్టేట్, నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేశాను. మొన్న జరిగిన 31st స్టేట్ మీట్ మహబూబ్ నగర్లో జరిగింది. అందులో హ్యామర్ త్రోలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది, జావ్లిన్లో సెకండ్ ప్లేస్ వచ్చింది. నేను ఎంతో సంతోషిస్తున్నాను. మాకు ఇంత మంచి మేడమ్స్ సహకరిస్తున్నందుకు, మళ్ళీ మా డాడీ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు. నాకు భవిష్యత్తులో ఇంకా ఎవరైనా దాతలకు ఇట్లా సహాయం చేస్తే నేను ఖచ్చితంగా ఇంటర్నేషనల్లో మెడల్ కొడతా అని, నేషనల్లో మెడల్ కొడతా అని అందరికీ చెప్తున్నాను. చదువుతుండగా మా స్కూల్ పీటీ సార్ కృష్ణమూర్తి సార్ నాకు కోచింగ్ ఇచ్చాడు. దాంతో ఆ సార్ వల్లనే నేను ఇంత దూరం రాగలిగిన. ఇప్పుడు ఈ కాలేజ్కి వచ్చినాక మా రాజు సార్ వల్ల అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను ఇంతవరకు 30 అబోవ్ మెడల్స్ గెలుచుకున్నాను. ఇంకా ఎక్కువ గెలుచుకుంటాను. మీ అందరి సహకారం నాకు ఉండే. థ్యాంక్ యూ.